నమస్తే, నేను మీ యాదగిరి. మీరు వింటున్నారు యాది టాక్స్. ఫ్రెండ్స్, చాలా రోజులైంది వీడియో తీయక, మన సోషల్ మీడియాలో అప్లోడ్ చేయక. ఎందుకొరకంటే స్కూళ్ళు స్టార్ట్ అయినాయి. మనం చేసే వర్క్ ఏంటంటే స్కూల్ పిల్లల ట్రాన్స్పోర్ట్. ఇక ఈ నెల మొత్తము కూడా కొత్త పిల్లలు రావడం, కొంతమంది వెళ్ళిపోవడం, దానితో పాటు పేమెంట్స్, బండ్లు, వాటి రిపేర్సు, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే మనం స్కూలు ట్రాన్స్పోర్ట్లో ఉన్నాం కాబట్టి ఇక వాటిని గురించి చూసుకోవడమే సరిపోతుంది. దాంతోపాటు కొంచెము ఇల్లు పని కూడా పెట్టుకున్నా. ఇక ఇల్లు పని చేయడం అనేది పూర్తిగా అయిపోయింది. ఎందుకంటే వానాకాలం వచ్చిందనుకో, ఇక మాలు కలపడం, పెయింట్ వేయడం, సిమెంట్ కలపడం, ఇవన్నీ ఇబ్బందులు అవుతాయి అని చెప్పి తొందరగా పూర్తి చేద్దాం అనుకున్నా. అయినా కూడా ఇక మనకు ఉన్న ఆర్థిక పరిస్థితులను బట్టి మనము జూన్లో స్టార్ట్ చేసినాము. మొత్తానికైతే ఇల్లు పని అయిపోయింది. ఇక స్కూల్ పని కూడా మొత్తానికి అయిపోయింది. ఇక పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయడం, వాళ్ళ ఫీజుల గురించి మాట్లాడడం, వాళ్ళకు స్కూల్ బుక్స్ కొనియడం, వాళ్ళకు డ్రెస్సులని, షూలని, ఇంకా ఇదే పని మీద ఈ 15 రోజుల నుంచి నెల రోజులు మొత్తం కూడా ఇదే గడిచిపోయింది. అందుకొరకే నేను ఏం వీడియోలు చేయలేదు, ఏ విషయం గురించి కూడా మాట్లాడలేకపోయినా. సరే, అయితే అయింది, పోతే పోయింది. ఇప్పటివరకు అయితే మనం ఏం చేయలే. ఇప్పుడు మాట్లాడే విషయం ఏంటంటే, మనము ఏదైనా ఒక విషయాన్ని ఖచ్చితత్వంతో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే మన దగ్గర బంధువులు కావచ్చు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క మనసు నొచ్చుకొని మన నుంచి దూరం అవుతారు. సత్యాన్ని సత్యమని చెప్పినప్పుడు ఇవన్నీ జరుగుతాయి. నిజం చెప్పినోడు నిందల పాలవుతాడు అనేది నా జీవితంలో నేను అనుభవిస్తూ చెబుతున్న విషయం. ఎందుకంటే ఒక విషయాన్ని ఇది తప్పురా, ఇది చెయ్యొద్దురా, ఇట్లా బతకాలిరా అని మనం చెప్పినామనుకో, ఆ వినే వ్యక్తి దాన్ని అపార్థంగా తీసుకొని నన్నే టార్గెట్ చేస్తుండు, నేనే లోకంలో లేని తప్పులు చేస్తున్నానా అనే ధోరణితో మనం చెప్పే విషయాలు అతనికి మనసులోకి ఎక్కకుండా, అతని మెదడులోకి ఎక్కకుండా మన మీదనే నిందలు వేసి మనల్ని ఒక చెడ్డవాడిగా, ఒక చెడ్డ మనిషిగా చేసే ప్రయత్నంలో నేటి సమాజము ఉంది. కాబట్టి సత్యాన్ని మాట్లాడాలంటే, నిజం చెప్పాలంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో కష్టమైన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే సత్యాన్ని సత్యమని, నిజాన్ని నిజమని చెప్పడానికి కూడా భయపడే పరిస్థితులలో నేటి సమాజం ఉంది. ఆ విషయాన్ని అర్థం చేసుకునే పరిస్థితులలో నేటి సమాజం అనేది కూడా లేదు అనేది నేను అనుభవపూర్వకంగా చెబుతున్న విషయం. అరే మారండిరా, బ్రతకండిరా, మంచిగా బతకరండిరా, మన జీవితానికి ఒక లక్ష్యం పెట్టుకోండిరా, మనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని నిలుపుకోండిరా అని చెప్పి ఇప్పుడున్న యువతి యువకులకు చెప్పినప్పుడు దాన్ని అపార్థంగా తీసుకొని నన్నే టార్గెట్ చేస్తుర్రు, నా గురించి చెడ్డగా ప్రచారం చేస్తుర్రు అని చెప్పి వాళ్ళ ఆలోచనలో పెట్టుకొని నా దగ్గరికి రావడానికి, నేను చెప్పిన విషయాలు వినడానికి కూడా ఆసక్తిగా లేరు. అంటే అర్థం చేసుకోండి. అదే కాకుండా నన్ను శత్రువుగా వాళ్ళు ఊహించుకుంటున్నారు. నిజం చెప్పినోడు ఎప్పుడైనా శత్రువు, సత్యాన్ని సత్యమని చెప్పినోడు కూడా ఎప్పుడైనా శత్రువు. అర్థం చేసుకోండి.